బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు మిరియాల పులిహోర ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే అన్నం పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. అలాగే మిరియాలు అంటే కొన్ని మిరియాలు ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టేసుకున్నాం. ఓకే. సో నార్మల్ మిరియాలు అలానే వేసే దానికన్నా ఇలా కచ్చపచ్చగా వేస్తే దాని ఫ్లేవర్ ఇంకొంచెం ఘాటు ఎక్కువగా తెలుస్తుంది, బాగుంటుంది. అంటే మామూలు మిరియాలు కూడా హోల్ అలాగే కూడా కొన్ని వేస్తున్నాం. ఓకే. కొన్ని అలా కొన్ని ఇలా. ఎస్. సో ఇక్కడ నేతితో చేసుకుంటున్నాం అండి. నేతితోనా? చాలా బాగుంటుంది. నెయ్యితో చాలా తక్కువ కదండి పులిహోర చేయడం. చాలా మటుకు ఆయిల్ తో చేస్తూ ఉంటారు. ఎస్ అండి. పోప్ దినుసులు. ఓకే. అసలు నెయ్యి వేయగానే నెయ్యి అలా పాన్ లో వేసి కరిగిన వెంటనే ఎంత మంచి వాసన వస్తుందో. దీంట్లో కొద్దిగా కరివేపాకు. ఓకే. అలాగే జీడిపప్పు అండి. జీడిపప్పు. ఓ. కొద్దిగా వేగాక దీంట్లోనే కొద్దిగా మిరియాలు. ఓకే. సో చూడడానికి అయితే బాగుంటాయి కలర్ఫుల్ గా. అక్కడ జీడిపప్పు తెల్లగా, ఇవేవో నల్లగా మిరియాలు కలర్ఫుల్ గా ఉంటుంది. కొద్దిగా వేగాలండి ఇది. అవునా? మరి ఆలోపు ఒక చిట్కా చూస్తాం. ఓకే. ఓకే అండి, మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. నిమ్మరసం మంచి క్లెన్జర్లా పనిచేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిమ్మరసం టైల్స్, ఫ్లోర్స్ క్లీన్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్లోర్ క్లీనర్స్లో కొద్దిగా నిమ్మరసం కలిపి టైల్స్ని తుడిచి చూడండి, ఫలితం మీరే చూస్తారు. చిట్కా చూసారు కదా? ఓకే అండి. ఓకే. దీంట్లో పసుపు, అలాగే ఉప్పు. ఓకే. ఉప్పు కూడా ఈ పోపులోనే వేసేస్తారండి? కలిసిపోతుంది. ఓకే. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న రైస్. సో ఇప్పుడు స్టవ్ ఆపేసేసి సో దీంట్లో నిమ్మరసం కూడానా? అలాగే మనం ముందుగా కచ్చపచ్చగా మిరియాలు దంచి పెట్టుకున్నాం కదా, ఫైనల్ గా వేసుకోవాలా? అవునండి. ఇందాక మిరియాల పులిహోర అనగానే చాలా ఎక్కువ క్వాంటిటీ వేస్తారేమో అనుకున్నాను, కానీ చేసే విధంగా చేసుకుంటే ఏదైనా బాగుంటుంది. ఏమంటారు? ఓకే అండి, రెడీ అయిపోయింది. ప్లేట్ ఇస్తారా? యా. పులిహోర చూస్తే నార్మల్ గా ఇక్కడ ఏదో పూజ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఓకే అండి, మిరియాల పులిహోర రెడీ. వేడి వేడిగా మిరియాల పులిహోర రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు మా కార్యం చూపిస్తారా? తప్పకుండా అండి. ఓకే. 4 వంకాయలు ఏదో చేయబోతున్నారు రాజుగారు. ఏం చేస్తున్నారు రాజుగారు? పెంగ్విన్ చేస్తున్నా అండి. సో ఇది వరకు మనం చూపించామండి. సో వాళ్ళు అంటే మళ్ళీ కూడా అడుగుతున్నారు పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి. ఓకే. సో మీరు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి చూపించారు, వాళ్ళకి ఐడియా అంటూ వచ్చేస్తుంది, కానీ ఇంకొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి మళ్ళీ అడుగుతున్నారు. అవునండి. ఎస్. సో ఇక్కడ పల్చగా తీస్తున్నాం స్కిన్. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ వస్తాయండి. ఓకే. సో ఇలా స్లిట్స్ ఇస్తున్నాం. ఓకే. ఓకే. ఇంకొకటి రౌండ్ సైజ్ తీసుకున్నాం గింజర్. సో దీన్ని కూడా స్టెమ్ తీసేసి, సో ఇది హెడ్ అండి. దీన్ని ఇక్కడ పెట్టేసి, సో చూడండి, ఫస్ట్ కలర్ కాంబినేషన్ అనేది ఒకటి చూసుకోవాలి, దానికి తోడు బాడీ సైజ్ అండి. ఎస్. సో ఇక్కడ 2 టూత్ పిక్స్ పెట్టుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్. ఓకే. సో ఇది చేయడానికి కొంచెం పెద్ద సైజ్ బ్రింజాల్ అంటే మీడియం, దీంట్లో హాఫ్ అండి. ఓకే. సో తర్వాత మనకు కేవలం స్కిన్ అవసరం. సో లోపల ఉన్న గింజలు తీసేస్తున్నాం. దాని వెంగ్స్. సో ఇంట్లో పిల్లలు నాకు బొమ్మ కావాలి అని కనుక ఇంట్లో ఏడిస్తే హ్యాపీగా చేసి చేయొచ్చండి. సో ఇక్కడ ఆల్రెడీ మనం స్లిట్స్ ఇచ్చాం కదా, సో దాని లోపలికి వెళ్ళిపోతాయండి. సో ఇక్కడ టూత్ పిక్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు. సో టైట్గా కూర్చుంటాయి. సో ముక్కు పెట్టడానికి క్యారెట్ కార్నర్ పాయింట్ తీసుకున్నాం.
ఇది కూడా పెట్టేటప్పుడు ఈ పాయింటెడ్ బయటకు ఉంటే మనకు ఈజీగా లోపల పెట్టడానికి వస్తుందండి దానికి ముక్కు. అలాగే ఐస్ పెట్టడానికి ఇక్కడ హోల్డ్ చేస్తుంది. ఓకే. ఐస్ సగ్గుబియ్యం. ఓకే. సో అది వైలెట్ కలర్ బ్రింజాల్ కాబట్టి ఇది బాగా కనిపిస్తుంది. వైట్ కలర్ సాబ్దాన్ అయితే కరెక్ట్గా కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ లెగ్స్ పెట్టడానికి స్లిట్ ఇస్తున్నాను. ఓకే. ఉల్లి పొరలు తీసుకున్నాను, 2 లేయర్స్ వచ్చేట్టుగా. ఓకే. కొంచెం ఇలా స్లాంట్గా కట్ చేసి. రెండు ఒకే షేప్లో. అవునండి. ఒకే సైజ్లో. ఈ షేప్లో కట్ చేసుకుని సో ఇలా స్లిట్స్ ఇచ్చాం కదా, సో దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. చాలా సింపుల్, చాలా ఈజీ, కానీ చాలా క్యూట్గా ఉందండి. హ్యాపీగా ఇంట్లో ట్రై చేయండి, ఎంత బాగుందో. సో మెయిన్గా కలర్ కాంబినేషన్. ఎస్, చాలా బాగుందండి. సూపర్. థ్యాంక్ యూ. ఓకే. పెంగ్విన్కి పులిహోర. ఓకే అండి, మరి చక్కటి కార్వింగ్తో పాటు మిరియాల పులిహోర రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. మిరియాల పులిహోర తయారు చేయు విధానం. కొన్ని మిరియాలు పక్క నుంచి మిగతావి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. బియ్యం పొడి పొడిలాడేలాగా ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేగాక కొన్ని మిరియాలు కూడా వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి బాగా కలపాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు వేసి సర్వ్ చేసుకుంటే మిరియాల పులిహోర రెడీ. మిరియాల పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. ఏమండి, ఇక్కడ వరకు వాసన వస్తూనే ఉందండి. ఇంకా మరి టేస్ట్ చేద్దాం. తప్పకుండా అండి. సో చివరిలో మనం అలా కచ్చా పచ్చగా దంచిన మిరియాలు వేసాం కదండి, సో ఆ Yes, ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఈ మిరియాల పులిహోర ప్రసాదం చేస్తూ ఉంటారు కదండి, అంటే మిరియాలు కొద్దిమంది వాడుతూ ఉంటారు పులిహోర మీద. కదా, చాలా బాగుంది. నిజంగా ఎక్కడో గుడి దగ్గరికి వెళ్ళి ప్రసాదం పెడితే ఇంతే పెడతారు, టేస్ట్ చేస్తాను చూడండి, అంత హ్యాపీగా ఉంది తింటూ ఉంటే. ఓకే, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. పులిహోరాలు మనం చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటామండి, ఇలా అయితే చాలా తక్కువగా చేసుకుంటారు అనుకుంటాను. నిజంగా చాలా టేస్టీగా ఉంది. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మంచి బ్యూటీ టిప్. ఆలివ్ ఆయిల్కి ఎగ్ వైట్ కలిపి జుట్టుకు పట్టించి కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేస్తే మంచి షైనింగ్ హెయిర్ మీ సొంతం అవుతుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ ఎలాంటి మంచి మంచి వంటలతో పోటీ పడబోతున్నారో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.